వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. చాలా మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మనకు ఫుల్ కోర్సుని ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా మనం అందిస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా. దీని మీద చాలా మంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, డౌట్లు అడుగుతూ ఉన్నారు. ఆ డౌట్లను క్లారిఫికేషన్ చేయడం కోసం మనం ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ అంటే క్లాస్లో ఆల్రెడీ ఆఫ్లైన్ పిల్లలు ఉంటారు. ఆఫ్లైన్ పిల్లల్లోకి మనం ఏదైతే చెప్తా ఉంటామో దాన్నే మీకు లైవ్ ఇస్తుంటాం. మీకు లైవ్ వేరుగా ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి వేరువేరుగా ఏం కాదు. ఆఫ్లైన్లో ఏదైతే ఉంటుందో అదే మీకు మన ఇన్స్టిట్యూషన్లో ఈ మొత్తం ఈ సెటప్ అంతా కూడా చేసి మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఆఫ్లైన్ వాళ్ళకి వేరుగా, లైవ్ స్ట్రీమింగ్ వాళ్ళకి వేరువేరుగా కాదు, రెండరికి కూడా ఒకే రకమైనటువంటి క్లాసులు అనేవి ఉన్నాయి. అయితే మాకు ఆఫ్లైన్ పిల్లలతో పోలిస్తే ఆన్లైన్లోనే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. సో ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ లైవ్ స్ట్రీమింగ్లో జరిగేటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యథావిధిగా లైవ్ క్లాసెస్లో ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్ని టచ్ కూడా చేయం, అంటే ఏ మాత్రం కూడా ఎడిట్ చేయడం అంటూ ఉండదు. కానీ దాన్ని రికార్డ్ చేసిన తర్వాత నీట్గా ఎడిట్ చేసి కంటెంట్లో కూడా పెడతా ఉంటాం. కాకపోతే కంటెంట్లో ఈరోజు జరిగే క్లాసు మరుసటి రోజు కానీ ఎల్లుండి కానీ పెడితే లైవ్ క్లాస్ జరిగినటువంటి ఒక 4 గంటల కల్లా ఆటోమేటిక్ అదే అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మీరు లైవ్ క్లాసెస్ అనేటివి ఆఫ్లైన్ పిల్లలకు వేరుగా మాకు వేరుగా చెప్తున్నానని అనుకోవద్దు, నెంబర్ 1. రెండోది, కొంతమంది ఎంప్లాయీస్ ఏమంటున్నారంటే, ఎంప్లాయీస్ కానీ లేదా గృహిణులు కానీ చాలామంది మేము లైవ్ క్లాసెస్ వినలేకపోతున్నాం సార్, మళ్ళీ మేము వాటిని ఎలా చూసుకోవాలని అంటున్నారు. మీరు లైవ్ క్లాసెస్లో చూడగలిగితే చూడండి, లేకపోతే అవే క్లాసెస్ని అలానే ఉంటాయి కాబట్టి మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ కూడా మనం ఏం పెట్టలేదు, మీరు ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఎగ్జామ్ మనకు జూలై 28 అన్నాడు కాబట్టి రేపు ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే అది ఇంకొక నెల కూడా ఎక్స్టెన్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. అవుతాది అని మీరు అనుకోవద్దు, అవ్వడానికి అవకాశం ఉంది, 1 నెల కానీ 2 నెలలు కానీ. మనం ఈ ఉద్దేశంతో మీ అందరికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో 1 year వ్యాలిడిటీ ఇచ్చాం. 6 నెలలు కూడా కాదు, 1 year. సో మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎకనామీ రిలేటెడ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానీ, పాలిటీ రిలేటెడ్ కానీ వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని కూడా ఈ ఫుల్ కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. రేపు లోక్సభకు కానీ విధానసభకు కానీ, ఆంధ్రప్రదేశ్ విధానసభకు ఎన్నికలు జరిగిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనేటువంటిది వస్తుంది, పూర్తి స్థాయి సర్వే కూడా వస్తుంది ఎకనామిక్ రిలేటెడ్. ఈ సర్వే కానీ బడ్జెట్ కానీ మీకు ఎవరైతే ఫుల్ కోర్సు జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫ్రీగా చెప్పించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీంట్లో మళ్ళీ అప్డేషన్ చేస్తారో లేరో అవన్నీ మీకు అనుమానాలు వద్దు. వీటన్నిటిని కూడా మీకు అప్డేషన్ చేసేటువంటి బాధ్యత మాది. సో కాబట్టి హ్యాపీగా మీరు ఈ ఫుల్ కోర్సు తీసుకొని హ్యాపీగా చదవచ్చు. సో దయచేసి దృష్టిలో పెట్టుకోండి, చాలామంది ఢిల్లీ నుంచి ఒక ఆయన వచ్చినాడు పాలిటీ చెప్తున్నాడు, వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఆయన వచ్చినాడు ఐపీఎస్ ఐఏఎస్, మేము 15 సార్లు ఐపీఎస్ కొట్టాం, ఐఏఎస్లు కొట్టాం. ఐఏఎస్ ప్యాటర్న్ సివిల్ సర్వీస్ ప్యాటర్న్ వేరు, గ్రూప్ 2 ప్యాటర్న్ వేరు. గ్రూప్ 2 పాలిటీ చెప్పాలంటే 200 గంటలుగా తగ్గటం లేదు. అదే సివిల్ సర్వీస్ పాలిటీ చెప్పాలంటే 30 గంటల లేపు పానొచ్చు. వాళ్ళకి ఇచ్చేది 5 మార్కులు లేదా 7 మార్కులు 8 మార్కులు, అవి కూడా కొన్ని చాప్టర్స్ ఇస్తారు, అవి కూడా పేపర్లో వచ్చేటువంటి అంశాలు అడుగుతున్నారు. మీకు భారత రాజ్యాంగం మొత్తం పెట్టున్నారు గ్రూప్ 2కి, పాలిటీ చెప్తా ఉన్నాను అంటే నేను పాలిటీ ఒక దగ్గర విన్నా నువ్వు ఎక్కడ విన్నా కానీ దాని ప్యాటర్న్ వేరు, ఇక్కడ ప్యాటర్న్ వేరు. ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని లక్షలు తగలేసుకోకుండా, వేలు తగలేసుకోకుండా మంచిగా ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని మన సంస్థ అందిస్తుంది. నమ్మండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థని. సో ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ మన సంస్థలో ఉన్నంత బలంగా ఇంకా ఏ సంస్థలో కూడా ఇంత బలంగా ఉండదు. 100% జస్టిస్ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2లో కూడా మీకు మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ ఎకనామీ భరత్ సార్ మీకు తెలిసే ఉంటుంది, ఎంత బాగా చెప్తున్నారంటే చేరినటువంటి ప్రతి పిల్లవాడు కూడా వాడు ఆనందాన్ని అంత బాగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో చాలా అద్భుతమైనటువంటి వివరణ, అద్భుతమైనటువంటి అనాలిసిస్ మీరు ఒకసారి చూస్తే చాలు,
మేము అతను చెప్పడానికి కూడా వెనకడిగేస్తే చాలా కష్టపడి కూడా అతను ఒప్పించి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చెప్పించాం. అదేవిధంగా ఏపీ ఎకనామీ రేపు సాటర్డే నుంచి కూడా స్టార్ట్ అవుతా ఉన్నది. సో ఏపీ ఎకనామీ, ఆ ఏపీ ఎకనామీలో వచ్చేటువంటి డైనమిక్స్ మొత్తాన్ని కూడా మీకు ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎగ్జామ్ అయిపోయేంత వరకు అందిస్తాం. ఈ మాట దృష్టిలో పెట్టుకోండి. వెంకటేష్ సార్ అనేటువంటి ఆయన డీల్ చేస్తారు. ప్రతిరోజు కూడా 6 గంటలకు తగ్గకుండా, ఒక 10 గంటలకు మించకుండా డైలీ లైవ్ స్ట్రీమింగ్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. చాలా చక్కగా ఉంటాయి, వినియోగించుకోండి. ఎవరైనా ఇండివిజువల్ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ఇండివిజువల్ కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. మన యాప్లో ఉన్నాయి, కాకతీయ అకాడమీ యాప్లో. ఇక ఆలస్యం చేయకుండా ప్లే స్టోర్ నుంచి కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకుని సో మంచిగా ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని ప్రారంభించండి. ఇక ఎక్కువ మంది అడిగేటువంటి ప్రశ్నలు మెంటార్షిప్ అనేటువంటిది కావాలని అంటున్నాం. పాలిటీకి ఏపీ హిస్టరీకి మెంటార్షిప్ అనేటువంటి దాన్ని ప్రారంభించాం. మన యాప్లో చూడండి, చాలా మంచిగా ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఇంకొక 1 వీక్లో మన యాప్లో స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్లో కూడా అశోక్ నగర్లో స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మీకు మంచి బెనిఫిట్. టెస్ట్ సిరీస్తో పాటు లైవ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు పేపర్ 1 పాలిటీ ఏపీ హిస్టరీకి ఖచ్చితంగా కూడా మన క్లాసులు వినండి, మన టెస్ట్ సిరీస్ రాయండి, మన మెటీరియల్ చదవండి. పాలిటీకి మన క్లాస్ నోట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏపీ హిస్టరీకి మన శ్రీనివాసులు సార్ రాసినటువంటి ఏపీ హిస్టరీ బుక్ అనేటువంటి ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మీరు ఏ బుక్లో చదివినా కానీ ఖచ్చితంగా కూడా ఈ 2 మీరు కన్సిడరేషన్ చేయండి. మీకు ఎగ్జామ్లో మంచిగా ఉపయోగపడుతుంది, మంచిగా మార్కులు సాధించగలరు. ఈ 2 బుక్స్ను కూడా డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ చేయడానికి మనం అవకాశం కూడా కల్పించాం. మీకు ఏ రకమైన అనుమానాలు ఉన్నా మన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి వాటిని మీకు కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వచ్చు. వాటితో పాటు ఇతర బుక్స్ను కూడా మాకు కావాలండి అనుకున్నప్పుడు మన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేటువంటి విధంగా మనం DTDC కొరియర్ ద్వారా పంపిస్తాం. ఈ అవకాశాలు మొత్తం కూడా చక్కగా వినియోగించుకోండి. మీ యొక్క గ్రూప్ 2 ప్రిపరేషన్ని మంచిగా కొనసాగించండి. ఓకేనా? రైట్. పందేదో చెప్పింది కాదని చెప్పేసి ఏది కూడా వినకూడదు. సో మనం మంచి ఏదనేటువంటి దాన్ని తెలుసుకొని దాని ప్రకారం మూవ్ అవ్వాలి. చెప్పేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిలో మంచిని మాత్రమే తీసుకోవాలి కానీ చెడు అనేటువంటి దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానిలో మీకు ఏదన్నా ట్రాన్స్పరెన్సీగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే మీరు ఈ కోర్స్ అనేటువంటి దాన్ని కన్సిడరేషన్ చేయండి. మీరు పబ్లిక్లో కూడా ఎంక్వైరీ చేయండి. పాలిటీ ఎంత స్టామినా ఉంది, ఏపీ హిస్టరీ ఎంత స్టామినా ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ముగ్గురిని తీసుకొచ్చాం మనం. భరత్ సత్తార సార్ కానీ, అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ రాసినటువంటి సత్యనారాయణ సార్ కానీ, ఇలాంటి నిష్ణాతులను తీసుకొచ్చి చెప్తా ఉన్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామీ వల్ల మేము పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వీటి మీద పెట్టినటువంటి ఖర్చు కూడా వాస్తవంగా సంస్థకు రావటం లేదు. అయినా ఏపీ హిస్టరీ పాలిటీ బలంగా ఉంది కాబట్టి ఆ పేపర్ కూడా చాలా బలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎంత నష్ట ప్రయాసమైనా కానీ తీసుకొచ్చి చెప్పించడం జరుగుతూ ఉంది. సో వీటిని మీరు వినియోగించుకోండి, మంచిగా ముందుకు పోండి. మీకు ఏ రకమైన అనుమానాలు వచ్చినా సో మనకు ఆఫీస్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఆఫీస్ నెంబర్ కన్నా కాల్ చేయండి, లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి అయినా మీ కొరీస్ని మాకు పంపించవచ్చు. ఎప్పుడు మీ అనుమానాలు మేము తీరుస్తూ ఉంటాం. మీకు ఎప్పుడు ఏ రకమైన గైడెన్స్ కాల్స్ ఉన్నా మనం అందిస్తూనే ఉంటాం. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆఫ్లైన్ చేరాలి అనుకున్నటువంటి వ్యక్తులు హైదరాబాద్ అశోక్ నగర్ పిల్లర్ నెంబర్ 42 సో సుదర్శన్ థియేటర్ ఎదురుగా ఉంటుంది కాకతీయ అకాడమీ ఆఫ్లైన్. సో దయచేసి మీరు ఎవరైనా దూర ప్రాంతాల వారు ఉంటే 45 డేస్లో మీకు సిలబస్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో అయిపోతాం, రండి. ఒకవేళ ఆన్లైన్లో చేరాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే చేరాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చేరని నేను చెప్పను. మీకు న్యాయం జరుగుతుందంటే చేరండి. చేరిన ఫీజు కూడా ఆఫ్లైన్లో చాలా తక్కువ పెట్టాం, ఆన్లైన్లో కూడా చాలా చాలా లీస్ట్గా పెట్టాం. అదేవిధంగా ఆన్లైన్లో 2 ఇన్స్టాల్మెంట్లు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.